హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ చూసారా? సాటర్డే బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ చూసారా? అసలు నాకైతే అన్ని సీజన్స్లో కన్నా అసలు ఈ సీజన్లో ఇంకా మిగతా అన్ని సీజన్స్ కంపేర్ చేస్తే ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది. నాగార్జున సార్ అయితే చాలా బాగా అనిపించారు. అసలు అబ్బాయిని కానీ ఇంకా ప్రేరణ కానీ ఏదైనా కానీ నాకు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు నేను బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యామిలీ, కాకపోతే నాకు అన్ని సీజన్లో కన్నా ఈ ఎపిసోడ్ చాలా నచ్చింది. నీకు ఎలా అనిపించింది ఈరోజు? ఈరోజు అభయ్కి ఇచ్చిన రెడ్ కార్డు ఈ బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు చూశాను నేను రెడ్ కార్డ్ ఎట్లా ఉంటుంది అనేది. ఇన్ని రోజులు ఎల్లో కార్డు అవి చూసాం, కానీ ఈ రోజు రెడ్ కార్డు చూసాము. ఇతను ఒక 1-2 మినిట్స్ అయితే బయటికి వెళ్ళే మూమెంట్లో అందరు కలిసి ఓటింగ్ అంటే అందరు కలిసి ఒపీనియన్ తీసుకొని సో మళ్ళీ నాగార్జున గారు మళ్ళీ బ్యాక్ టు అభయ్ హోమ్. నాకైతే అసలు బయటికి పంపించేస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది. ఎందుకు అంటే బిగ్ బాస్ కోసం చాలా మంది సెలబ్రిటీస్ అయినా కానీ లేకపోతే ఇంకా వేరే కామన్ మ్యాన్స్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అది ఎవ్వరికి రాని ఆపర్చునిటీ అది వాళ్ళకి వచ్చింది. ఎంతో మంది ట్రై చేస్తారు బిగ్ బాస్ కోసం, ఎవరికి రాని ఛాయిస్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోకుండా దాన్ని అనవసరంగా మిస్యూజ్ చేయడము, బిగ్ బాస్ని అలా తిట్టడము, ఇది బిగ్ బాసా లేకపోతే ఇంట్లో పనేం లేక మన మీద పడుతున్నాడు, వాళ్ళ వైఫ్ సరిగా లేదు, అలాంటి అన్ని ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళ క్లాన్ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వేసరికి ఇది పెద్ద కామెడీ బయటికి పోతుంది, ఇది చాలా అసలు ఫేమస్ అయిపోతా, ఇది జోక్ అయిపోతుంది అని అనుకున్నాడేమో. బట్ ఆయనకే రివర్స్ అయిపోయింది. సో అబ్బాయిలాగా ఫుడ్ హోమ్లే కాకుండా ప్రతి వ్యక్తి బయట కూడా ఎవరిని వ్యతిరేకించకుండా ఎక్కరించకుండా సో ఒకళ్ళు ముద్దు నవ్వుతున్నారని ఇంకెక్కువ చేయకుండా ఇది ఒక గుణపాఠంగా మనం నేర్చుకోవాలి. అది డెఫినెట్లీ మనం పాటించాలి. ఎందుకంటే బిగ్ బాస్లో చూసిన వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం లాగా, బయట ఉన్న వాళ్ళకైనా లోపల ఉన్న వాళ్ళకైనా అందరికి కూడా ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే ఎంత అయితే క్లాస్ పడుతుందో మన నిజ జీవితంలో కూడా అంతే క్లాస్ మనం భరించాలి. సో కేర్ఫుల్. ఇంకా అసలు అబ్బాయికి డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇవ్వడము, నువ్వు బయటికి వెళ్ళిపో, గెట్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అనడము, డోర్స్ ఓపెన్ అవ్వడము, నాకైతే ఎపిసోడ్ ఫుల్ మొత్తం అయితే మస్తు ఎంజాయ్ చేసిన. అసలు 1.5 hour అప్పుడే అయిపోయింది, ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది నాకు ఈరోజు. ఇంకొకటి మీకేమనిపించింది? అబ్బాయి మీద అసలు అంత టైం తీసుకోవడం, అబ్బాయి ఏం చెప్పలేకపోవడం, ప్రతి దానికి సారీ అని కాలు కింద మోకాల మీద నిలబడి సారీ చెప్పడం, అంత తెచ్చుకున్నారంటే ఆయన చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు కదా అది. సో వాళ్ళ క్లాన్ సభ్యులందరూ నవ్వడం వల్ల కూడా అది నాగార్జున సార్ అన్నారు, ఎక్కువగా ప్రేరణ సపోర్ట్ చేయడం వల్ల ఇంకెక్కువ అయిందని బిగ్ బాస్ మీద కామెంట్స్ అని మేము అనుకుంటున్నాం. అందరూ నవ్వడం వల్ల ఆయన అది జోక్ అనుకున్నాడు. అంటే నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది, ఇది చాలా మంచి పాజిటివ్ వేలో బయటికి పోతుంది, ఫన్నీగా, పాజిటివ్ కాదు సారీ, ఫన్నీగా బయటికి పోతుందేమో అనేలాగా అనుకుంటుండొచ్చు. బట్ ఇంకా అసలు ఈ రోజు అబ్బాయి ఫుల్ సైలెంట్ అయిపోయినాడు ఎపిసోడ్ మొత్తము. కాకపోతే ఒకసారి మనకు కూడా అనిపించింది, ఆయన సారీ చెప్పేసరికి అయ్యో పాపం అనిపిస్తుంది. బట్ ఆయన అన్న మాటలన్నీ మనం వింటే మాత్రం ఓకే పంపించేయాల్సిందే అన్నట్టుగా అనిపించింది. ఇంకోటి పృథ్వీ విషయంలో నువ్వేమనిపించింది? పృథ్వీ కూడా రెడ్ కార్డ్ ఇచ్చాడు, అగ్రెషన్ ఎక్కువ అయిపోతున్నాడు, అగ్రెషన్ ఎక్కువ ఎఫర్ట్స్ పడుతున్నాడని. అది కూడా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఎఫర్ట్స్లో ఎడిటింగ్లో బీప్ సౌండ్ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా ఏమన్నాడు అనేది మనకు కూడా తెలియదు. సో అది బిగ్ బాస్ తెలుసు కాబట్టి, నాగార్జున సార్ తెలుసు కాబట్టి వార్నింగ్ అయితే 2 సెకండ్ వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే మాత్రం నీకు కూడా రెడ్ కార్డ్ ఇస్తే వెళ్ళగొడతా అని చెప్పాడు. సో దట్ ఈస్ అబ్బాయిని చూసుకొని మనం అందరం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే సో ప్రేరణ చేసింది కూడా చాలా తప్పే ఉంది అక్కడ. సో మన విష్ణుప్రియ విషయంలో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రేరణ ఫస్ట్ ఆ మాట అనే వరకు క్యారెక్టర్ లెస్ అని మన విష్ణుప్రియ ఇంకో మాట అన్నది. సో కన్వర్జేషన్ అలా వచ్చింది, కానీ ప్రేరణకే ఎక్కువ క్లాస్ తీసుకున్నాడు నాగార్జున సార్. అసలు ఇప్పుడు పేరెంట్ టాపిక్ చెప్పాను కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అసలు ఆడవాళ్ళని నాగార్జున సార్ ఏమన్నారంటే మీరందరూ గేమ్ బాగా ఆడారని చెప్పి క్లాప్స్ కొట్టాడు, ప్రైజ్ మనీ 6 lakhs ఎక్కువ అవుతుందని చెప్పాడు, చాలా బాగా ఎక్స్ గేమ్ ఆడామని చెప్పితే క్లాప్స్ కొట్టాడు. కానీ ఇంకొక మాట కూడా అంటే ఏంటి అంటే, మీరు కొలాయిల దగ్గర పంపు దగ్గర అంటే నల్లల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, మీరు ఆ రకంగా కొట్టుకుంటున్నారు, మీరు అలా కొట్టుకోవద్దు, కొట్టుకోవడం ఈ రోజుతో ఆపేయాలి అని చెప్పాడు. ఇంకొకటి కూడా ఏంటి అంటే ప్రేరణ ఎగ్ విషయంలో
విష్ణుప్రియకి నామినేట్ చేసింది కదా, కాబట్టి నాగార్జున సార్ ఒక 5 eggs పంపించి విష్ణుప్రియని 5 తినమన్నాడు. విష్ణుప్రియ తినలేకపోయింది, సో ప్రేరణని కూడా 2 తినమన్నాడు. ప్రేరణ వద్దనేసరికి మళ్ళీ దోశ విషయము అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చాడు. సో ప్రేరణ ఉండి వద్దు సార్ నేను తింటాను అనింది. ఇంకోటి ఏంటి అంటే ఆటలో అట్టిపండు, మణికంఠ అయిపోయాడు ఆటలో అట్టిపండు. అసలు ఆటలో అట్టిపండు లాగా మణికంఠ మధ్యలో వచ్చి ఇరుక్కున్నాడు. అసలు ప్రేరణ చేసిన సిల్లీ థింగ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఓ రోజు ఎర్లీ మార్నింగ్లో ఒక సోఫాలో కూర్చున్నప్పుడు ప్రేరణ 5 eggs ఉండాలి, 2 eggs 3 eggs ఉన్నాయి, ఇంకా 2 ఏమైనా అంటే విష్ణుప్రియ అన్నది కదా నేను రాత్రి తినేసాను అంటే దానికి నువ్వు అడిగి తీసుకోవాలి కదా అని కొంచెం ఘర్షణ అయిపోయింది అక్కడ. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రేరణ ఏం చేస్తుంది అంటే అదే పాయింట్ తీసుకొని విష్ణుప్రియని నామినేట్ చేయడం వల్ల అది సిల్లీ థింగ్ అనిపించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ పాపం ఏదో ఆకలి 2 కొడుకులు తిన్నంత మాత్రాన నామినేట్ చేయడం అనేది ఎక్కడ చూడలేదు. సో ప్రేరణ అనేది ఆమె అసలు అంత అట్లా ఎందుకు చేసింది, మెచ్యూర్గా ఉందా లేదా నాకు అనిపించింది, నాట్ మెచ్యూర్. ఇంకోటి కూడా నాగార్జున సార్ ఈ రోజు అందరి మీద కౌంటర్లు అయితే వేసాడు. నిఖిల్ ని లేపి అడిగాడు అసలు గేమ్ ఎవరు బాగా ఆడారు అంటే సీత ఇంకా లేడీస్ అందరు చాలా బాగా ఆడారంటే మరి సీతకి ఇవ్వకుండా సోనియాకి ఎందుకు ఇచ్చావు అని చెప్పి నిఖిల్ని అడిగాడు. ఇంకా సోనియాని కూడా అన్నాడు అనమాట, నువ్వు స్మార్ట్ గా మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నేనైతే గెలవను కాబట్టి నాతో ఈజీగా నువ్వు ఆడొచ్చు కాబట్టి నాకు రెడ్ ఎగ్ ఇచ్చావా అండమే కాకుండా నువ్వు కొంచెం ఆడాలి అని చెప్పి సోనియాని కూడా అన్నాడు. ఇంకా గర్ల్స్ అందరినీ బాగా ఆడామని అయితే చెప్పాడు. ఇంకా ఈరోజు ముఖ్యంగా మణికంఠని ఏదో రూమ్ అంటారు కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్లి కన్ఫెషన్ రూమ్ లో చూపించాడు అనమాట. తను యశ్విని హగ్ చేసుకోవడం వల్ల యశ్విని డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది కదా, నువ్వు అలా చెయ్యొద్దు, నీ ఇంటెన్షన్ వేరే అయి ఉండొచ్చు బట్ నువ్వు అలా చేయడం మాత్రం రాంగ్, అదొకటే కాదు నీకు ఇంకా చాలా వీడియోస్ చూపించట్లేదు నువ్వు చాలా చేస్తున్నావు అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా ఆయన ఊరికి అందరి దగ్గరికి వెళ్ళి నాకు హగ్ కావాలని అడగడం అలాంటివి బయటికి రాంగ్ గా పోర్ట్రే అవుతుంది, వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వట్లేరు, నువ్వు అలా చెయ్యొద్దు అని అన్నాడు. ఇంకోటి నువ్వు ఎందుకు వచ్చావు, నీ గోల్ ఏంటి, నీ పాప కోసం వచ్చావు కదా అది నువ్వు ఆడు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా వార్నింగ్ లాగా. ఈరోజు అసలు అక్కడ మణికంఠని అనవలసిన అసలు అవసరం లేదు. సో హౌస్ లో అందరినీ హగ్స్ తగ్గించుకోమని ఇండైరెక్ట్ గా వాళ్ళని నాగార్జున సార్ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సో అందరూ ఆ విధంగా ఉండేసరికి మణికంఠకు ఒక ఫీల్ వచ్చినట్టు పాపం. సో నాకు కూడా ఒక ఓదార్పు కాదన్నట్టుగా అట్లా అనుకుండేవు పాపం. దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో సోనియా విషయంలో చూస్తే సోనియా అబ్బాయిని అది చేసుకుంటుంది, పృథ్వీని అది చేసుకుంటుంది, సో అందరినీ అది చేసుకుంటుంది. ఓదార్పు కావాలి అంటే ఏమంటారు, ఊరికే పోయి అమ్మాయిని హక్ చేసుకుంటే ఓదార్పు అనేది వస్తుందా? సో దట్ మీనింగ్ సోనియా కూడా హక్ చేసుకుంటుంది, కాకపోతే ఇంకా ఆమె గురించి తెలిసిందే కదా, ఆమె నిఖిల్ని ఇలా పట్టుకొని ఇలా గోకడం ఇలా గోకడం అది సోనియా గురించి తెలిసిందే. ఓకే, సోనియా ఇంకా మణికంఠ ఇద్దరు కొంచెం ఎక్కువే చేస్తున్నారు, అంటే స్క్రీన్ స్పేస్ కోసం చూస్తున్నారు లేకపోతే కంటెంట్ కోసం ఏమైనా క్రియేట్ అవ్వాలని చూస్తున్నారు, ఎందుకో కానీ అలా చేస్తున్నారు. ఇంకా పృథ్వీని కొంచెం అగ్రెషన్ తగ్గించుకోమని, ప్రేరణని ఇంకా విష్ణుప్రియని గొడవలు తగ్గించుకోవాలి, ఈ రోజుతో అసలు మీ మధ్య గొడవలు ఏమి ఉండొద్దు అని చెప్పాడు. ఇంకా మణికంఠన్ కూడా నువ్వు ఉండాల్సింది అక్కడ దోశది అది ఉంది కదా ఇష్యూ, దాని గురించి క్లియర్ చేశాయనమాట నాగార్జున సార్, నువ్వు గేమ్ మాత్రం ఆడు, ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ కాకు అన్నట్టుగా చెప్పాడు. ఇంకొకటి తను ఉన్నాడు కదా ఆదిత్య చాలా సైలెంట్ గా ఉన్నాడు, గేమ్ తో తక్కువ ఆడి సజెషన్స్ ఎక్కువ ఇస్తున్నావు అని ప్లేయర్స్ కి, అది తగ్గించి నువ్వు ప్లే మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాడు. అంటే ఆదిత్య ఉంది గేమ్ తగ్గిపోతుంది, నీ సలహాలు ఎక్కువైపోతున్నాయి, సో ఆ రెండింటిని బ్యాలెన్సింగ్ చెయ్యు అన్నట్టుగా చెప్పాడు. ఇంకొకటి అబ్బాయి అయితే ఈ రోజుకి హౌస్ బయటికి వెళ్ళిపోలేదు, అబ్బాయిని పంపిద్దామని చెప్పాడు, బయటికి వెళ్ళిపో అన్నాడు, అబ్బాయి కూడా వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఒక 2 అడుగులు అలా ముందుకేసాడు. మళ్ళీ ఇంతలోపు హౌస్ అందరు సారీ సార్ అనేసరికి
ఫస్ట్ ఎవరైనా మాట్లాడుతుంటే నేను మీ ఎవరితో మాట్లాడలేను, ఓన్లీ ఫర్ అబ్బాయితోనే మాట్లాడుతానని సీరియస్గా చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ చెప్పు నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అలా ఒక్కొక్కరి హౌస్ అందరి అభిప్రాయం తీసుకుంటే అందరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, సెకండ్ లైఫ్ అన్నాక సెకండ్ ఛాయిస్ ఉంటుంది కదా అని చెప్పి ఒక్కొక్కరు అన్నారు. విష్ణుప్రియ ఒక్కతే అలా చేసింది రాంగ్ అని చెప్పింది. అంటే తను క్లాన్ సభ్యుడు అయిన తర్వాత, చీఫ్ అయిన తర్వాత ఆయన చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. ఇక విష్ణుప్రియ ఒక్కతే కొంచెం అలా చెప్పింది. మిగతా వాళ్ళంతా బై లక్ నేను అబ్బాయి వల్ల క్లాన్ లో లేను, సో నీ సేఫ్ అయిపోయినా అని చెప్పింది అంతే. సో ఇంకా ఇక్కడ ఏంటంటే అబ్బాయి గురించి మాట్లాడుతుంటే యష్మి లేచి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి ఇవ్వబోతుంది. సో ఆ టైంలో నాగన్ సార్ ఏమన్నాడంటే నేను అబ్బాయితోనే మాట్లాడుతున్నా, వేరే వాళ్ళు మాట్లాడుతాను, జస్ట్ కూర్చో అని చెప్పాడు. ఓకే సరే నాకు కూర్చుంది. అక్కడ ఏమైందంటే ఫుల్ అయిపోయింది. 2 times యష్మి ఏదో మాట్లాడేది నీతో మాట్లాడేది అని చెప్పి కూర్చోబెట్టాడు. అంటే అక్కడ యష్మి ఏం చేసిందంటే బిగ్ బాస్ అనడమే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడిందని నాకు అనిపించింది. సో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటే బిగ్ బాస్ అనడంలో తప్పలేదంటే నాకు అర్థమైంది. సో యష్మి అంత అట్లా ఇంటర్ఫేర్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ చేసింది అబ్బాయి చేసింది చాలా తప్పు. సో బిగ్ బాస్ అని తిట్టడం అనేది చాలా రాంగ్. బిగ్ బాస్ షోలో ఉండి వాళ్ళకు వీక్లీ పేమెంట్స్ ఇచ్చి ఇదంతా చేసి ఇదంతా జరుగుతున్న టైంలో ఆయన బిగ్ బాస్ ని అలా అనడం అయితే చాలా రాంగ్. మనం చూసేది ఒక ఈ 3 months బిగ్ బాస్ చూస్తాము. వాళ్ళు దీనికి మళ్ళీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒక 1 week వర్క్ అనేది వాళ్ళకి 1 year వర్క్ అనేది వాళ్ళు చేస్తారు. అసలు బిగ్ బాస్ లో మనకి కనిపించే కంటెస్టెంట్స్ కాకుండా వాళ్ళకి అక్కడ ఒక 500 to 1000 పీపుల్స్ వరకు బిగ్ బాస్ కోసం వర్క్ చేస్తారు. ఆ సెట్ చేయడానికి కానీ, ఆ ప్లానింగ్ కి కానీ, దేనికైనా కానీ అంత రిస్క్ తీసుకొని అంత కష్టపడి చేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది ఎప్పుడో తీరుకుండదు. సీజన్ ఒక మోడిఫికేషన్ చేస్తున్నారు. సో లాస్ట్ టైము లగ్జరీ అని ఇచ్చారు, ఈ టైము ఈసారి ఇండివిజువల్ 3 క్లయింట్స్ కి వేరు ఇచ్చారు. ఆ విధంగా సో దాని విధంగా ఎడిట్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా లాంగ్ టైం పడుతుంది, సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి వాళ్ళని అనవలసిన చాలా తప్పదు. అబ్బాయి అయితే చాలా రాంగ్ చేశాడు. సో మేబీ చూద్దాం, రేపు ఎలిమినేషన్ అవుతాడేమో అని మాకు అనిపిస్తుంది. సో ఓటింగ్ పరంగా కూడా, సోషల్ మీడియా ఓటింగ్ పరంగా కూడా అబ్బాయి చాలా తక్కువగా ఉన్నాడు. ఈ వీక్ ఎలిమినేషన్ అబ్బాయి అని మేము అనుకుంటున్నాము. ఇంకా మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అబ్బాయిని అయితే ఒక్కసారి క్షమించి ఇంట్లో ఉండనిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అయితే బిగ్ బాస్ ఇన్అఫీషియల్ కాకుండా అఫీషియల్ గా పంపిస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలిమినేషన్ అఫీషియల్ ఎలిమినేషన్, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించడం అనేది అన్అఫీషియల్. అది బాధపడతాడు, బాగా బయటికి నెగటివ్ అయిపోతాడు అని. దాని వల్ల కూడా అనుకోవచ్చు. ఆ ఓటింగ్స్ కూడా అబ్బాయికి తక్కువే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హౌస్ లో అయితే ఉన్నాడు. ఈ రోజుకి అసలు ఎపిసోడ్ అయిపోయింది. రేపటి వరకు మనం రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి మనం వెయిట్ చేయాల్సిందే. రేపు మార్నింగ్ మేబీ 10 o'clock వరకు మనకు ఆల్రెడీ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆల్రెడీ తెలిసిపోతుంది. సో అప్పుడు మేము కన్ఫర్మ్ చేస్తే ఎవరు అనేది. ఓకే, మరి మీరు ఈ వీక్ అంతా ఎవరికి ఓటేశారు? అబ్బాయి ఉండడం కరెక్టా, వెళ్ళడం కరెక్టా?